హలో ఎవ్రీవన్. గ్రామర్లో కానీ ఇంగ్లీష్ గ్రామర్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎడ్జెక్టివ్. ఈ ఎడ్జెక్టివ్ గురించి నేర్చుకోవడం వల్ల మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ చాలా ఈజీగా గుర్తుంటుంది. ఒకసారి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒక వ్యక్తిని పోల్చడానే ఉంటుంది. ఆ వ్యక్తిని పోల్చడాన్ని పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. ఇది కూడా మనకు ఈజీగా రావాలంటే ఎడ్జెక్టివ్ ఖచ్చితంగా రావాలి. అసలు ఎడ్జెక్టివే రావాలంటే మనకు నౌన్ ఏందో ప్రనౌన్ ఏందో తెలియాలి. ఎందుకంటే అసలు ఎడ్జెక్టివ్ అంటే ఏంది? విశేషణం ఎవరి గురించి వివరించి చెప్తుంది? అయితే నౌన్ గురించా లేదా ప్రనౌన్ గురించే చెప్తుంది. అసలు ఎడ్జెక్టివ్ అంటే ఏంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 3వ భాగం అని చెప్పాను. నౌన్ ప్రనౌన్ తర్వాత ఎడ్జెక్టివ్ చదవాలని చెప్పాను. ఎడ్జెక్టివ్ చదివిన తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదవాలని చెప్పాను. అయితే దీని కంటే ముందు ఎడ్జెక్టివ్ అంటే ఏంటంటే నౌన్ కానీ ప్రనౌన్ కానీ విశ్లేషించి చెప్పాలి. అంటే నౌన్ యొక్క క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, కలర్ కానీ, నెంబర్ కానీ చెప్పడాన్ని మనం ఏమంటాం? ఎడ్జెక్టివ్ అంటాం ఇంగ్లీష్ లో. చూడండి, ఎడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ద క్వాలిటీ, క్వాంటిటీ అండ్ కలర్ అండ్ నౌన్ అండ్ ప్రనౌన్. నౌన్ కానీ ప్రనౌన్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అని చెప్పాలి. రాజు ఈజ్ ఏ క్లవర్ బాయ్ అంటున్నాను. బాయ్ అనే నౌన్ యొక్క క్లవర్ తెలివైన వాడని చెప్తున్నాను. ధరణి ఈజ్ ఏ గుడ్ గర్ల్ అంటున్నాను, మంచి అమ్మాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, సాయి యాజ్ ఏ వైట్ కార్ అన్నాడు. కార్ అనే నౌన్ యొక్క కలర్ ని చెప్తున్నది. ముంబై ఈజ్ ఏ బిగ్ సిటీ అంటున్నాడు. ఈ సిటీ అనే నౌన్ యొక్క బిగ్ అనేది దాని యొక్క క్వాలిటీ చెప్తుంది. అంటే ఇవన్నిటి కూడా ఏంటంటారు? క్వాలిటీ ఆఫ్ నౌన్ అంటారు. క్వాలిటీ ఆఫ్ నౌన్ మనం తెలుసుకోవాలంటే వాట్ కైండ్ ఆఫ్, ఏ రకమైనది అని చెప్పడం కోసం క్వశ్చన్ అడుక్కోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ హాజ్ 2 sisters అంటున్నాను. అతనికి 2 sisters ఉన్నారు. దేర్ ఆర్ 100 teachers అంటున్నాను. ఒక నెంబర్ చెప్తాను చూడండి. ఇక్కడ అంటే సిస్టర్ అనే నౌన్ కు, టీచర్ అనే నౌన్ కి 102 అని చెప్తున్నాము. రాజు హాజ్ 2 friends ఇన్ క్లాస్ లో 2 friends ఉన్నారంటున్నాను. విరాట్ ఓన్ మెనీ అవార్డ్స్ అంటున్నాను. అవార్డ్స్ అనే నౌన్ కి మెనీ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. రాధా యాజ్ ఏ లాట్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్నాడు. బ్యాంగిల్స్ అనే నౌన్ కి ఏ లాట్ ఆఫ్ అని వచ్చేది. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయండి? క్వాంటిటీ చెప్తున్నాయి. క్వాంటిటీ చెప్పేదాన్ని మనము క్వాంటిఫైర్స్ అని అంటాం ఇంగ్లీష్ లో. ఈ క్వాంటిఫైర్స్ సమ్ గానీ, మెనీ గానీ, లిటిల్ గానీ, ఫ్యూ గానీ, లాట్ ఆఫ్ కానీ, లాట్స్ ఆఫ్ అనే ఉంటవి. వీటిని క్వాంటిఫైర్స్ అంటారు. అయితే ఇలా నేర్చుకుంటేనే ఇంగ్లీష్ అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అందుకే నేను ఆ మొదటి వీడియో మీకు లింకప్ పెడుతున్నాను ఈ వీడియోకి. ఎందుకంటే వీడియో బై వీడియో లింకప్ చదివితేనే మీకు చాలా క్లారిటీ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇంగ్లీష్ అనే భయాన్ని పోగొట్టుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.